ఎల్కానాకు హన్నా పెనిన్నా అని ఇద్దరు భార్యలు ఉన్నారు. పెనిన్నా ఏమో చాలా మంది పిల్లల్ని కంటా ఉంది, హన్నమ్మకేమో పిల్లలు లేరు. అయితే ఈమె తన భర్తను అడుగుతుంది, నాకు కూడా పిల్లల్ని ఇవ్వు అని. నీకు పిల్లల్ని ఇవ్వటానికి నేనేమన్నా దేవుణ్ణా అంటాడు. అంటే ఈమెకి ఒక సీక్రెట్ రివీల్ చేశాడు అక్కడ. పిల్లల్ని ఇచ్చేది దేవుడు అంటాడు. నిజమే, దేవుని వాగ్దానాలు ఉన్నాయి కదా. ఏకాంగులను సంసారులుగాను, మరి కుమారులు సంతోషము కలిగిన తల్లిగాను నేను దీవిస్తానని దేవుని వాగ్దానం ఉంది. కాబట్టి ఈమె మరి ఆ కాలంలో మనలాగా వీధికి ఒక చర్చ లేదు గాని మరి వాళ్ళు దేవుణ్ణి ఆరాధించాలి, ప్రార్థన చేసుకోవాలి అంటే సిలోహు మందిరానికి వెళ్లేవాళ్ళు. మరి ఆ మందిరానికి వెళ్ళినప్పుడు ఆమె అక్కడ కొన్ని రోజులు దేవుని సన్నిధిలో మరి కన్నీరు కార్చి ప్రార్థన చేసుకుంటా ఉంది. మరి నాకు ఒక కుమారుణ్ణి అయ్యా, ఆ కుమారుణ్ణి ఇస్తే నేను నీ కొరకు పెంచుతాను అని చెప్పానని మనకి మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, సైన్యంలోకి అధిపతి యెహోవా నీ దాసురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలనైన నాకు మగపిల్లాన్ని దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తిని ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నింటిను నేను వాణ్ణి యెహోవాకు ప్రతిష్ఠిస్తానని చెప్పి ఒక వాగ్దానము చేసుకుంటుంది, ఒక తీర్మానము తీసుకుంటుంది అనమాట. మరి ఆ తీర్మానం తీసుకున్నప్పుడు ఆమె అనుకున్నట్లుగానే దేవుడు ఆమెకు ఒక మగపిల్లాన్ని ఇస్తాడు. నిజంగా ఈమె సంతానము లేదు, గొడ్డుది అనిపించుకోకూడదు అని అంటే ఆడపిల్లనో ఎవరినో ఒకరిని అడగొచ్చు. కానీ ఈమె స్పెసిఫిక్ గా నాకు కుమారుణ్ణే ఇవ్వు అంటా ఉంది. ఎందుకంటే ఈమె 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 ఏడుపంతా పిల్లలు లేరు అని కాదు, తన అక్క అయినటువంటి పెనిన్నా తనని హింసిస్తా ఉందనని కాదు గాని ఈమె సిలోహు మందిరానికి వెళ్ళినప్పుడు మరి అక్కడ ఉన్న దైవ సేవకుడు ఏలి చాలా ఊబకాయుడు అని అక్కడ రాయబడింది. మరి ఆయన కదల్లేకుండా ఉన్నాడు, వృద్ధాప్యంలో ఉన్నాడు, కళ్ళు మరి కనపడకుండా ఉన్నాడు. మరి ఎవరైనా ఒక మరి పాప పరిహారార్థ బలి నిమిత్తము ఎవరైనా ఒక బలిని తీసుకొచ్చినప్పుడు మరి అక్కడ చాలా పని ఉంటుంది. బలి అర్పించాలి, ఆ రక్తాన్ని తెచ్చి అతి పరిశుద్ధ స్థలంలో ప్రోక్షించాలి. అంతేకాదు ఆ బలిని ఎవరైతే తీసుకొచ్చారో వారి మీద ప్రోక్షించాలి. ఇదంతా పెద్ద ప్రాసెస్. కాబట్టి ఆయన కదల్లేకుండా ఉన్నారు. పోనీ ఏలి కుమారులున్నారు అని అంటే వారు చాలా చెడ్డవారు, దుర్మార్గులైన యెహోవాను ఎరుగనటువంటి వారై ఉన్నారు అని చెప్పానని వాక్యము సెలవిస్తా ఉంది. మరి ఈ తల్లి సిలోహు మందిరానికి వెళ్లి ప్రార్థన చేసుకున్నప్పుడు అంతా కూడా నాకు కుమారుణ్ణే ఇవ్వు, కుమారుణ్ణే ఇవ్వు అని ఎందుకు ప్రార్థన చేస్తా ఉందంటే, ఈ దైవ సేవకుడు మరి చనిపోక ముందే, మరి ఈ మందిరములో దేవుని దీపము ఆరిపోక ముందే ఇక్కడ పరిచర్య ప్రారంభించాలి అనే ఉద్దేశంతో ఆమె కుమారుడు కావాలి అని ఆమె ఏడుస్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజంగా ఏలి కుమారులు దుర్మార్గులు. ఏలి తన కుమారులని దేవుని సేవలో పెంచలేకపోయాడు. మరి అట్లాని మరి హన్నమ్మ తల్లి మరి దేవుడు ఒక కుమారుణ్ణి దయచేశాడు. నిజంగా ఆ కుమారుణ్ణి పాలు విడిచినప్పుడు తీసుకొని వచ్చి దేవుని మందిరంలో, అయ్యా ఆ రోజు నేను ప్రార్థన చేసుకుంది ఈ పిల్లోడి కోసమే, నువ్వు ప్రార్థన చేసి నాకు ఇచ్చినట్లుగా ఈ బిడ్డని దేవుడు నాకు ఇచ్చాడు అని ఎప్పుడైతే దేవుని మందిరానికి తీసుకొచ్చిందో 3 సంవత్సరాల బిడ్డంట వాడు అక్కడనే దేవుని మందిరంలో మ్రొక్కెను అని ఉంటది. అబ్బా ఎంత బాగా మొక్కుతున్నాడు అని అనుకునే లోపలే ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. నేను అనుకుంటాను కదా, మరి హన్నమ్మ తల్లి మరి ఆ పిల్లవాడు గర్భములో ఉన్నప్పుడే వాడికి మరి చాలా చాలా దేవుని గురించి నేర్పించుంటుందేమో. ఈ రోజు మీ పిల్లలకి మీరు ఆట బొమ్మలు కొనిస్తున్నారు కదా, అలాంటి బొమ్మలకి బదులు ఈ పిల్లవాడికి ఇదిగో నానా మరి ఈ విధంగా బలిపీఠం అంటే ఇట్లుంటది, మందసం అంటే ఇట్లుంటది, దీపస్తంభం అంటే ఇది ఇట్లా, గంగాళం ఇట్లుంటదని ఆ బొమ్మలు కొనిచ్చి నేర్పించిందేమో నాకు తెలియదు. గాని ఆ పిల్లోడంట 3 సంవత్సరాలప్పుడే 30 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళు ఏ విధంగా పరిచర్య చేయాలో ఆ విధంగా చేస్తున్నాడంట దేవుని సన్నిధిలో. హల్లెలూయా. మీరు సంఖ్యాకాండం 4వ అధ్యాయంలో చూస్తే 30 సంవత్సరాలు నిండి ఉన్నవారు దేవుని సన్నిధిలో పరిచర్య చేయాలని వాక్య భాగంలో ఉంటది అక్కడ. అయితే ఈ పిల్లోడికి 3 సంవత్సరాలకే 30 సంవత్సరాల పిల్లోడు ఏ విధంగా పరిచర్య చేయాలో మరి అలాంటి పద్ధతిని పరిచర్యని ఆ బిడ్డ మరి హన్నమ్మ తల్లి మరి సమూయేలుకి నేర్పించిందంట. హల్లెలూయా.
మరి ఈ చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడే మరి దేవుని బలిపీఠానికి మందసానికి మధ్యలో ఆ బిడ్డ పడుకున్నాడంట. సమూయేలా అని పిలవంగానే ఆ పిల్లోనికి దేవుని స్వరం ఏదో ఏలి దైవ సేవకుడి స్వరం ఏదో తెలియక ఆ పిల్లవాడు పోయి, అయ్యా మీరు నన్ను పిలిచారా అంటే ఏలి అంటున్నాడు, నేను పిలవలేదు, ఈసారి నీకు సమూయేలా అని పిలిస్తే నీ దాసుడు ఆలకించుచున్నాడని చెప్పాను. నిజంగా 8 సంవత్సరాలప్పుడే దేవుని స్వరాన్ని విన్నట్లుగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజంగా ఈ రోజు మరి దీపము ఆరిపోక ముందే ఆ పిల్లోడు పరిచర్య మందిరంలో ప్రారంభించాడంట. హల్లెలూయా. ఎన్నో సంఘాలు దైవ సేవకులు లేక, దైవ సేవకులు చెడిపోయి, మరి ప్రార్థనలు లేక పరిచర్యలు ఆగిపోయి ఎన్నో సంఘాలు ఈరోజు దీపము వెలిగించి ప్రకాశించవలసిన సంఘాలు ఈరోజు మూతబడిపోతా ఉన్నాయి. మరి ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో ఒక చిన్న పిల్లవాడు దేవుని మందిరములో దేవుని స్వరాన్ని వినగలుగుతున్నాడు. దీపము ఆరిపోకముందే పరిచర్య ప్రారంభించగలుగుతున్నాడు. నిజంగా ఎంతో మంది సేవకులు ఒక్క సేవకుడిని తయారు చేయటానికే మరి తల ప్రాణం తోక్కొస్తున్న ఈ దినాల్లో ఒక సాధారణ విశ్వాసి హన్నమ్మ తల్లి నిజంగా ఆ బిడ్డకున్న భారం ఈరోజు ఒక గొప్ప దైవ సేవకుణ్ణి రెడీ చేసిందంట. అంతేకాదు నిజంగా ఈ రోజు అలాంటి భారము, అలాంటి బాధ్యత, అలాంటి రోషము, అలాంటి కన్నీరు, భవిష్యత్తు గురించిన ప్రణాళికలు ఈ రోజు నీకున్నాయా? ఒక క్రైస్తవుడిగా ఈ లోకంలో నువ్వు చేస్తున్న పని ఏంటి? ఈ రోజు ప్రతి ఇంట్లో హన్నమ్మ తల్లి లాంటి ప్రార్థనా పరులు ఉండాలి. ప్రతి సంఘంలో హన్నమ్మ తల్లి లాంటి ప్రార్థనా పరులు ఉండాలని నేను కోరుకుంటున్నా. ఈ దినాన ఆ విధంగా నువ్వు నీ పిల్లలని పెంచగలిగితే సమూయేలంట అంతవరకు కొన్ని ఏండ్లు దేవుని స్వరం వినబడని వాడు మరి తరచూ దేవుని స్వరాన్ని వింటూ వచ్చాడంట. హల్లెలూయా. మరి అంతేకాదు మరి దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇలాంటి ఇజ్రాయేలీలలో ఇలాంటి ప్రవక్త లేడు అన్నట్లుగా మరి పేరు సంపాదించుకున్నాడంట. నిజంగా నీ పిల్లలని ప్రార్థనా పూర్వకంగా నువ్వు కంటే మరి రేపు ప్రొద్దున దేవుని పరిచర్య చేయటానికి ఉపయోగపడే పిల్లల్ని దేవుడు నీకు ఇస్తాడు. అనేకుల దీపము ఆరిపోక ముందే పరిచర్యలను ప్రారంభించే బిడలని నీకు ఇస్తాడు. అంతేకాదు దేవుని స్వరాన్ని వినే బిడలని నీకు ఇస్తాడు. మరి ఈ సమూయేలు మరి ఏలి లాంటి దైవ సేవకుల మధ్యలోనే ఉన్నాడు. ఏలి పిల్లల లాంటి ఓఫ్ని ఫినెహాస్ లాంటి వాళ్ళ మధ్యలోనే ఉన్నారు. కానీ వాళ్ళ నీడలు ఈ బిడ్డ మీద పడకుండా దేవునికి పరిచర్య చేసేవాడుగా ఆ బిడ్డ పెరగటం జరిగింది. ఇలా ఆ బిడ్డ పెరగటానికి గల కారణం ఏంటంటే తన తల్లి యొక్క ప్రార్థన. ఈ లోకంలో తల్లి ప్రార్థన ఎంతో అవసరం. పిల్లలకి, సంఘాలకి ఎంతో అవసరం. ఈ రోజు పరిచర్యలకి ప్రార్థన ఎంతో అవసరం. ఈ రోజు ఆమెలాగా నువ్వు ప్రార్థన చేయగలిగితే ప్రతి సంఘము కూడా దేవుని మరి దీపము ఆరిపోకుండా ఉండే సంఘాలుగా ఉంటాయి. ప్రార్థన అనే అభిషేకము మరి ఆరిపోకుండా ఉండేదిగా ఉంటది. మరి దైవ సేవకులు దేవుని స్వరాన్ని వినేవారుగా ఉంటారు. హల్లెలూయా. నిజంగా అలాంటి ప్రార్థన పరులు ప్రతి కుటుంబానికి ఒకరు, ప్రతి సంఘానికి ఒకరు మరి ఖచ్చితంగా వారు ప్రార్థన చేసేవారుగా ఉంటే దేవుడు వారి ద్వారా అద్భుత కార్యాలు జరిగిస్తాడని నేను మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.